హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రజలు సంక్షేమ లక్ష్యంగా దూసుకుపోతుంది. రైతులు, మహిళలు, శ్రామికులు, ఉద్యోగులు సమన్వయం చేస్తూ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ తాజాగా ప్రభుత్వం నుంచి ఒక ఉపాధి హామీ సిబ్బంది కూడా భారీగా అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. ముందుగా ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధి హామీ కూలీలకు భారీగా వేతనాలు పెరుగుతున్నాయని చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం గోకులం పథకం తిరిగి ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ పథకం కింద రైతులకు షెడ్యూల్ ఉపాధి కూలీలకు వేయనున్నారు. ఈ తరుణం అయితే మన ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ఉపాధి కోసం చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా గోకులం కార్యాలయంలో భాగంగా ఉపాధి హామీ నిధులపై పశువుల కొట్టాలు, గొర్రెలు షెడ్యూలు నిర్మాణించడం అయితే ప్రభుత్వం వీటికి అందించే ఆర్థిక సాయంలో కొంత వాటా కూలీలకు వేతనాలు రూపొందించాలని అయితే ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీలు అయితే చేయడం అయితే జరిగిందండి. పశువుల కొట్టాలు నిర్మాణంలో పాల్గొనే ఉపాధి హామీ కూలీలకైతే 46,000 పని నిధి అదనంగా 13,371 చెల్లించడం అయితే జరిగిందని మన ప్రభుత్వము. అలాగే గొర్రెల షెడ్యూల్ కోసం అయితే 70 పని దినాలకు గాను 20,205 వారి ఖాతాలు అయితే చేయనున్నట్లయితే మన ప్రభుత్వం అయితే ఉపాధి వాళ్ళకైతే చేయడం అయితే జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో లక్షాది కుటుంబాలు పాడి పశువులపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి వారు ఏమిటంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంపకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందండి. ఈ క్రమంలో రైతులు అవసరాలు దృష్టిలో పెట్టుకొని గోకులం పథకం ద్వారా నూతన అవకాశాలు అందిస్తున్న అధికారులు అయితే వెల్లడించారండి. కాబట్టి రైతులకు ఉపాధి కోసం ఈ షెడ్యూల్ అయితే వినియోగించుకోవాలని అయితే మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ పథకం భాగంగా పశువు షెడ్యూలు నిర్మాణానికి 90% రాయితీ అందించనున్నారు. గొర్రెలు, మేకలు, కోళ్ళు షెడ్యూల కోసం 70% రాయితీ. అలాగే యూనిట్కు 60,900 నుంచి 2,70,000 వరకు ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం అయితే అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. తక్కువ వడ్డీలతో పాడి రైతులకు రుణాలు అందిస్తారు. పశువులు కొనుగోలు, వైద్య సేవల కోసం రాయితీ పడడం కోసం అవకాశం అయితే రావడం అయితే జరిగిందండి. పాడి పరిశ్రమ నైపుణ్యాల పెంపుదల కోసం రైతులు శిక్షణ కార్యక్రమం. ఈ పథకానికి పాడి రైతులకు పాడి పరిశ్రమల సంబంధం ఉన్న వ్యక్తుల అర్హతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ నిబంధనలు ఎంపిక చేసి లబ్ధిదారులు సబ్సిడీ రుణాలు అందించనున్నారు. అయితే మీకు ఏదైనా ఇది ఉపయోగపడి ఉంటే కనుక మీరు అనేది ఈ పథకం ద్వారా గోకులం పథకం ద్వారా మీరు అనేది వినియోగించుకోవడం జరగాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. గోకులం పథకం ద్వారా పాడి పరిశ్రమ ఆర్థిక మరింత బలపరుచున్న ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందండి. పశువుల ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం లక్ష్యం అని అయితే చెప్పడం అయితే జరిగింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్తగా అప్డేట్ అండి ఇది. ఈ అప్డేట్ మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ వీడియోలోనే సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుందండి. గోకులం పథకం అనేది ఎవరైతే అది సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఈ అవకాశం ఎవరైనా వదులుకోవద్దనైతే మన ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.